హాయ్ అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే కమ్మనైన మామిడికాయ పప్పు ఇలా చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. దీనికోసం ముందుగా పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో 7 లేదా 8 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్‌ని వేసుకోండి. తగినన్ని వాటర్‌ని పోసేసుకొని టీ స్పూన్ ఆయిల్‌ని వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు మీకు త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టి పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. పప్పు మెత్తగా ఉడికేంతలోపు ఇప్పుడు మనం మామిడికాయలు కోసుకొద్దాం. మామిడికాయలు మా పెరట్లోనే ఉన్నాయి. అందుకే కోసుకురావడానికి వెళ్తున్నాము. చూడండి ఈ మామిడికాయలు ఎంత బాగా కాసాయో. ఇవి చాలా పులుపుగా ఉంటాయి పచ్చడికాయలు. అందుకే ఒకటే కోసాను. ఇందులో హాఫ్ వేస్తే సరిపోతుంది. ఇలా మామిడికాయని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం పదండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రుబ్బుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత తగినన్ని వాటర్‌ని పోసేసుకొని హాఫ్ కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకును వేసేసుకొని కలుపుకోవాలి. పప్పు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలపనవసరం లేదండి. అలా వదిలేస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపును వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు పప్పును వేసేసుకోవాలి. ఇంతే అండి. మన మామిడికాయ పప్పు రెడీ అయింది. పప్పయితే రెడీ అయింది. పప్పుతో పాటు ఇంకేమైనా ఉంటే చాలా బావుంటుంది కదా! ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్గును వేసేసుకొని దానిపైన ఉప్పు, కారం అన్నిటిని చల్లేసుకోవాలి. ఇందులోకి దీంతో పాటు అప్పడం కూడా నంచుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అప్పడాన్ని కూడా వేసేసుకోవాలి. అప్పడం కూడా రెడీ అయిందండి. ఇప్పుడు ఓకే అండి. అన్నంలో పప్పు వేసేసుకొని, కలుపుకొని, అందులో ఆమ్లెట్ చిన్న ముక్క కట్ చేసుకొని పెట్టుకొని తింటూ ఉంటూ, అప్పడంని నంజుకొని తింటూ ఉంటే అబ్బబ్బా! ఏముందండి ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.